మనం చూస్తా ఉన్నాం. మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయింది. అలా 56 సంవత్సరాలు కాంగ్రెసే పరిపాలించింది. ఏమన్నా న్యాయం చేసింది ఆ కాంగ్రెస్? ఏమన్నా ఉద్ధరించింది ఆ దేశాన్ని? మన తెలంగాణను చూసుకో, ఎంత అన్యాయం. ఒక కరెంట్ ఉండకపోవు, ఒక పంటలు పండకపోవు, పండిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవు, ఒక సాగునీరు ఉండకపోవు, ఒక తాగునీరు ఉండకపోవు. కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమైపోయింది. 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలన వచ్చింది. దేశంలో 28 రాష్ట్రాలలో అందరికి అర్థమైంది అసలు పరిపాలన అంటే ఇట్లా కేసీఆర్ లెక్కుంటుందా, పాలన అంటే ఇట్లుంటుందా, సాగునీరు ఇట్లా ఇవ్వగలుగుతామా, ప్రతి ఇంటికి నీరు ఇవ్వగలుగుతామా, ప్రతి పంటకు నీళ్లు ఇవ్వగలుగుతామా, 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ప్రూవ్ చేసి చూపించిన ఘనత కేసీఆర్. 200 రూపాయలకు పింఛన్ ఉన్నదాన్ని 2000 రూపాయలు తీసుకొచ్చిండు. ఎవరితో సాధ్యం కాదని అసాధ్యమైన పని సుసాధ్యం చేసిన ఘనత మన కేసీఆర్ గారు. 46,000 చెరువులు ఉంటే తెలంగాణ నిండు కుండ లెక్క ఎండాకాలం మే నెలలా ఇంత ఎండలు కొట్టా కానీ ఆ చెర్లలో నీళ్ళు అట్నే ఉంటుండే. 3 కోట్ల లక్షల టన్నుల ధాన్యం పండించిన దేశంలోనే అన్నం పెట్టే రైతన్నలను తయారు చేసిన ఘనత మన కేసీఆర్ కాదా? వాళ్ళకి సకాలంలో రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, పెట్టుబడి ఇచ్చి, ఎరువులు అందించి, సాగునీరు ఇచ్చి, కరెంట్ ఇచ్చి, వాళ్ళకు పంటలు పండించి, పంటలు పండినాక సకాలంలో కొని వాళ్ళకు మంచిగా పైసలు వేస్తే ప్రజలు ఎంత మోసపోయారు. 4 నెలలనే కాంగ్రెస్ వచ్చింది, కొత్త మోడల్ వచ్చింది. 4 నెలలు వాళ్ళు ఒకటే పని పెట్టిరప్ప. అసలు ఒకటే పని, కేసీఆర్ తిట్టాలి, కేటీఆర్ తిట్టాలి, వాళ్ళని జైలు వేస్తాం, వీళ్ళని జైలు వేస్తాం. ఇది ఎంత ఇది? అరే ఎవరైనా పని చేసుకోవాలని తిడతారా? ఏ రాష్ట్రంలో తాగునీరు ఇంటింటికి తాగునీరు ఇచ్చిర్రా? 24 గంటల కరెంట్ ఇచ్చిర్రా? దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, ఒక్క రాష్ట్రం చూపారు మీరు. అసలు మీకు ఓట్లు అడిగే హక్కు, తెలంగాణ నైతిక హక్కు మీకు లేనే లేదు. ప్రజలు మీకు ఎయ్యలేయారు ఎప్పుడు కూడా. కేసీఆర్ అంత పెద్ద ఆలోచన చేసి దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చి ఇవన్నీ చేస్తే వాళ్ళని తండ్రి కొడుకులను టెలిఫోన్ స్కామ్ అని, ఆ స్కామ్ అని, అది కాళేశ్వరం స్కామ్ అని, చిన్న ప్రపంచంలోనే ఎత్తైన ప్రాజెక్టు కట్టిండు కాళేశ్వరం ప్రాజెక్ట్. అది చేయాలనుకుంటే చేయలే, నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేకపోయినాళ్ళు. ఏదో వంక పెట్టి 3 పిల్లలు ఏదో దసుకుతే దానికి వంక పెట్టుకుంటాన్ని ఆపి రైతులనంతా 1,00,000 ఎకరాలకు పొలాలు ఎండబెట్టి తాగునీరు వస్తలేదు, పంటలు పంటలేవు. 4 నెలలనేనా ఇంత ఆగమాగమా, ఇంత ఇదా? అసలు కాంగ్రెస్ కు అడ్మినిస్ట్రేషన్ వస్తుంది, అసలు పరిపాలన వస్తలేదు వాళ్ళకు. ఎందుకు నాకు అర్థమైతే లేదు.